listening to secular music, can we listen? I can clearly tell you, no. సెక్యులర్ మ్యూజిక్ అసలు వినకూడదండి. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నిన్న సినిమాలు చూడొచ్చు అని చెప్పారు. ఐ డి నాట్ టెల్ వాచ్ ఎవ్రీ ఫిలిం దట్ ఈస్ గుడ్ ఫర్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇట్ ఈస్ ఓకే టు వాచ్. కానీ మ్యూజిక్ మాత్రం వర్షిప్ ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్ అండ్ ఆల్సో సాంగ్స్ అండ్ మ్యూజిక్ ఆర్ వెరీ క్లోజ్ టు సేటన్. కాబట్టి మ్యూజిక్ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ దట్ విల్ పెనిట్రేట్ యువర్ హార్ట్స్. పాటల కంట రాతి హృదయాలను కూడా కరిగించే శక్తి ఉంటుందంట. సంగీతంతో రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు. సంగీతంతో మనుషులు కూడా చచ్చిపడిపోయిన మనుషులు కూడా తిరిగి లేస్తారంటారు. సాంగ్స్ అండ్ మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్, వొకాబులరీ హ్యాస్ దట్ పవర్ అండ్ పోయమ్స్ హ్యాస్ దట్ పవర్. ఆ శక్తిని మన సెక్యులర్ మ్యూజిక్ నుంచి, లోకల్ నుండే పాప్ ఆర్టిస్ట్ నుంచి, ర్యాపర్స్ నుంచి మనం కనుక తీసుకున్నట్లయితే యూ విల్ ఫాలో ఇన్ టు ద ట్రాప్ అండ్ ఈ విల్ దాని నుంచే నిన్ను లాగుతాడండి. నువ్వు సినిమాలు చూసినప్పుడు నువ్వు సినిమా డైలాగ్స్ని లేకపోతే సినిమాలో వాళ్ళు మాట్లాడిన సంభాషణని హమ్ చేసుకుంటా నువ్వు వెళ్ళవు. పాటల్ని హమ్ చేసుకుంటూ ఉంటావు, లిరిక్స్ని పాడుతూ ఉంటావు, ఆ పోయంని, ఆ రిథమ్ని లేకపోతే ఆ స్లాంగ్ని నువ్వు పాడుతూ ఉంటావు. దట్ మీన్స్ యువర్ rather than worshipping God, you are worshipping those things. That is also idolatry. Kabatti, please stay away from secular music and keep your complete mind and heart and your ears to godly music. And godly music ante chaala mandi తప్పుడు డాక్టరిన్స్తో లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా పాటలు రాసేస్తూ ఉంటారు. దయచేసి అవి వినకండి. కీర్తనలు చదవండి, కీర్తనలు పాటలు వినండి. లేకపోతే మంచి దైవజనులు ఎంతోమంది ఉన్నారు, అభిషేకంతో నింపబడిన దైవజనులు. వాళ్ళు బోధించినప్పుడు, వాళ్ళు పాడినప్పుడు, వాళ్ళ సాక్ష్య రూపంలో వాళ్ళ పాటలు కనుక పాడినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదర్ బెన్నీ జాషువా గారు, ఐ లవ్ హిజ్ లిరిక్స్. వి కనెక్ట్ సో మచ్ టు హిస్ లిరిక్స్. లేకపోతే దైవజనులు శామ్యుల్ కర్మోజీ గారు అద్భుతమైన లిరిక్స్తో వాట్ ఇస్ దట్ సాంగ్, కన్నీరేలమ్మ పాట హృదయానికి తాకేలా ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ సాంగ్స్ దట్ దైవజనులు రాశారు. మా మమ్మీ కూడా దాదాపు 400 పాటల పైగా రాశారు. వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు లైట్ అండ్ చేంజ్ ద ఇండస్ట్రీ.